ఈ వీడియోలో మనం పోకుండలు పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీటి కోసం కేజీన్నర బియ్యం అంటే 3 గ్లాసుల బియ్యం తీసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. పోకుండలకి రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయని నేను అవే వాడుతున్నాను. బియ్యం నానిన తర్వాత వాటిని 4, 5 సార్లు కడిగి నీళ్లు వడగొట్టి ఒక క్లాత్ మీద 10 నిమిషాలు ఆరబెట్టాలి. అంతకన్నా తక్కువ టైం అయినా పర్వాలేదు కానీ ఎక్కువగా మాత్రం ఆరబెట్టకండి. బియ్యం పొడిగా అయిపోతే తడిపిండి రాదు కాబట్టి పోకుండలు రావు. ఇప్పుడు ఈ తడి బియ్యాన్ని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. మీరు బయట మిల్లుకి కూడా ఇచ్చుకోవచ్చు. తడి బియ్యాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టి జల్లించుకోవాలి. పిండి చాలా మెత్తగా ఉండాలి అండ్ జల్లించేటప్పుడు పిండి తడి ఆరిపోకుండా నొక్కి పెట్టాలి. ఇప్పుడు ఒక పావు కప్పు నెయ్యిలో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టి ఒక గిన్నెలో 1 కేజీ బెల్లం, టీ గ్లాస్ నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్ మీద పాకం వచ్చే వరకు మరిగించాలి. బెల్లం కరుగుతున్నప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసి వేయించిన కొబ్బరి ముక్కలను కూడా పాకంలో వేసుకోవచ్చు. నేను లాస్ట్లో పిండి కలిపిన తర్వాత వేసాను. మధ్య మధ్యలో పాకం చెక్ చేస్తూ రౌండ్ బాల్లా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి తడిపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలపాలి. ఒకళ్ళు పిండి వేస్తుంటే ఇంకొకళ్ళు కలుపుతూ ఉండాలి. పాకం మరీ గట్టి ఉండలా రాకూడదు. అలా ఉంటే పోకుండలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. బియ్యాన్ని బట్టి పిండి కొందరికి ఎక్కువ పట్టచ్చు లేదా తక్కువ పట్టచ్చు. అందుకే ఎక్స్ట్రా అరకిలో బియ్యం నానబెట్టుకుని ఉంచుకుంటే అవసరమైతే తడిపిండి చేసుకోవచ్చు. పిండి కొంచెం పలచగా వచ్చినా ప్రాబ్లం లేదు, కొద్దిసేపటికి గట్టిపడుతుంది. పిండి బాగా కలిపిన తర్వాత అందులో కొబ్బరి ముక్కలు వేసి కలిపి రౌండ్ బాల్ లాగా లేదా అప్పల్లా చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. వెంటనే అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. నూనె చాలా వేడిగా ఉండాలి, లేకపోతే పోకుండలు మొత్తం విడిపోతాయి. వేయించిన తర్వాత చిన్న చిన్న పగుళ్ళు వస్తే పర్వాలేదు. ఇలానే అన్నీ వేసుకోవాలి. ఇంతేనండి, ఇక్కడితో మన టేస్టీ పోకుండలు రెడీ అయిపోయాయి. నాకైతే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు.